Hello all, welcome to LTX classes. Before starting our daily MCQ session, let's look about our comprehensive current affairs course. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎల్టీఎక్స్లోని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది బేసికల్గా 2 సెగ్మెంట్స్లో ఉంటుంది. ఒకటి హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇందులో ప్రతి ఎడిటోరియల్ని, ప్రతి ఓపెడ్ని మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఎలా చదవాలి, సిలబస్కి అనుగుణంగా మనం ఎలా దాన్ని అనలైజ్ చేయాలి, వాటి నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే వ్యూస్తోని ఈ సెషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని బేసికల్గా నేను తీసుకుంటాను. నా పేరు కార్తిక్. నేనే ప్రతి ఒక్క ఆర్టికల్ని అనలైజ్ చేస్తూ ఉంటాను. ప్రతి దాన్ని మనకి ప్రిలిమ్స్కి ఎలా ఎలా రిలేట్ చేయొచ్చు, మెయిన్స్ని ఎలా రిలేట్ చేయొచ్చు అనే దాని మీద కాంప్రహెన్సివ్గా కవరేజ్ అయితే మాత్రం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా యూ విల్ గెట్ వన్ మోర్ సెగ్మెంట్. అది మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, బిజినెస్ లైన్, పిఐబి, ఇంకా వేరే ఏవైనా సైట్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఇందులోనే ఏమైనా కాంప్రహెన్సివ్ కానీ ఇంకేమైనా ట్రివియా ఆర్టికల్స్ ఏమైనా ఉన్నా దాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. అది శాంతి మేడం కవర్ చేస్తుంటారు. సో యూపీఎస్సీ మనకు తెలిసిందే, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఒకే న్యూస్ పేపర్ నుంచి వస్తాయని లేదు, ఒకే సోర్స్ నుంచి వస్తాయని లేదు. మనం ప్రతిరోజు కాంప్రహెన్సివ్గా చదువుకుంటూ ఉండాలి. ఏ సోర్స్ ఎక్కడొచ్చినా కూడాను మనకి క్వశ్చన్ తెలిసేటట్టుగానే ఉండాలి. సో ఈ 2 కోర్సెస్ జాయిన్ అవ్వడం వల్ల మనం మన నాలెడ్జ్ బేస్ని చాలా ఎన్రిచ్ చేసుకోగలుగుతాం. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కాల్ అప్ దిస్ నెంబర్. ఇప్పుడు ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయిన వాళ్ళకి దిస్ కోర్స్ విల్ కమ్ యాజ్ అ కాంప్లిమెంటరీ. లేదు మాకు కరెంట్ అఫైర్స్ కోర్స్ మాత్రమే కావాలి, మేము ఇందులో మాత్రమే జాయిన్ అవుతామంటే యూ కెన్ కాల్ అప్ దిస్ నెంబర్ అండ్ పే ద అమౌంట్, నామినల్ 5,000. ఓకే. And every course is a lifetime validity. It is not any time bound course. Until you reach your final destination of success, the classes are with you, the course is with you, and the entire faculty and the team of LTX is with you. Okay, if this is clear, let's start with our daily MCQ session. సో ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు లెట్స్ సీ అసలు ఆర్టికల్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఎలా తీసుకోవచ్చు అనేది చెప్పాను కదా నేను ముందు. అసలు ఎలా తీసుకుంటాం, అసలు ఆర్టికల్స్ని ఎలా చదువుతాం, చదివిన దాన్ని మన ఫిలిమ్స్కి ఎలా అనలైజ్ చేసుకోగలుగుతున్నాం అది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఎక్స్ప్లెయినర్ సెక్షన్లోని ఈరోజు హిందూలోని ఈ ఆర్టికల్ వచ్చింది. చైనాస్ బ్రిడ్జ్ ఓవర్ ప్యాంగాంగ్ జో. Pangong Tso is it's a bridge across Pangong Tso area connecting north and south banks, which will significantly reduce the time for moving troops and equipment between two sides. ఇది చైనా కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇది ప్యాంగాంగో లేక్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇండియాలో అయితే లేదు, అది చైనా సైడ్లోనే ఉంది. చైనా కనెక్ట్ చేస్తుంది. కాకపోతే మనకి ఎల్ఏసి ఉంది. ఎల్ఏసి ఇండియా చైనాకి మధ్యన ఎల్ఏసి ఉంటుంది, ఇండియా పాకిస్తాన్కి మధ్యన ఎల్ఓసి ఉంటుంది. అది మనందరికీ తెలుసు. సో ఇప్పుడు అది కంటెన్షియస్ ఏరియా అవ్వడం, వేరియస్ స్క్రిమిషెస్ జరగడం, ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ క్యాంప్స్ కూడా పెరిగిపోవడం. సో ఈ బ్రిడ్జెస్ అన్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఇది హ్యాడ్ బికమ్ ఏ బిగ్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అయిపోయింది బిట్వీన్ బోత్ ఇండియా అండ్ చైనా. సో దానివల్ల దిస్ లేక్ ఈజ్ ఇన్ న్యూస్. సో మన ఫిలిమ్స్కి చదువుతున్నప్పుడు ఈ లేక్ ఏంటి, దీని డెవలప్మెంట్స్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీనివల్ల మనకి ఏవేవి ఎఫెక్ట్ అవుతుంది, ఇది రైపేరియన్ లేక, అవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఇఫ్ దిస్ ఇస్ క్లియర్, ఇప్పుడు దీని నుంచి మనం క్వశ్చన్ ఎలా డిరైవ్ చేయొచ్చో అది చూద్దాం. Consider the following statements regarding Pangong Lake. It extends from India to Tibetan Autonomous Region, China. Second option, during winter the lake freezes completely despite being saline water. Third option, it is part of Indus River Basin area and is geographically a separate landlocked basin. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? నేను మీకు ముందే చెప్పాను ఇది చైనా లేక్ అని. సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ పార్ట్ ఆఫ్ ఇండస్ రివర్ బేసిన్. ఇండస్ వ్యాలీ, ఇండస్ రివర్స్ మనకు తెలుసు, ద 5 rivers దట్ కమ్స్ ఫ్రమ్ టిబిటియన్ రీజియన్. బట్ ఇది కూడా టిబిట్లో ఉంది, కానీ ఇట్ హ్యాస్ నో కనెక్షన్ విత్ ద ఇండస్ బేసిన్. ఓకే, సో దిస్ is not the correct answer actually. This is the wrong answer. But if you see, then if this is the wrong answer, the third option got eliminated. Definitely it not gonna be none. So ఇప్పుడు during the winter the lake freezes completely despite being saline water. This is the correct statement. Yes, that is one of the feature of a Pangong lake. So that makes
both the options are correct in this segment. Okay, then if this is clear, let's go to the next question. ఎన్సిఎల్ఏటి ఎన్సిఎల్ఏటి మీద ఆర్టికల్ రావడం జరిగింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్ఏటి మనకి నార్మల్గా కేసెస్ ఏవైనా వచ్చిన కంపెనీ యాక్ట్ సంబంధించి కేసెస్ రిగార్డింగ్ ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, ఏవైనా కేసెస్ వచ్చినా ఇది ట్రిబ్యునల్ కాబట్టి ట్రిబ్యునల్లో ఎప్పుడు మీకు కేసెస్ చాలా ఫాస్ట్గా జరగడం జరుగుతుంది. నార్మల్లీ మీరు కోర్ట్స్ కాకుండా మనకి ఇంత పెండెన్సీ ఉన్నాయి, సో ఇవి డెఫినెట్ కరెక్టివ్ కేసెస్ ఎప్పుడు మనకి ట్రిబ్యునల్ జరుగుతాయి. యూజువల్లీ ఇఫ్ యూ కెన్ సీ ద ఆల్ ప్రొసీడింగ్స్ అండర్ కంపెనీ యాక్ట్, నేను చెప్పినట్టు arbitration, arrangements, compromise, reconstruction and winding up of the company, all mergers and acquisitions అని మీరు వినే ఉంటారు. ఆల్ దిస్ విల్ బి డిస్పోజ్డ్ టు ట్రిబ్యునల్. ఎందుకంటే ఫాస్ట్ మనకి డిస్పోజిషన్ కేస్ జడ్జిమెంట్ తొందరగా వస్తుందని అలా చేస్తారు. ఈ ఎన్సిఎల్టీ యూజువలీ ఇట్ ఇస్ అన్ ఎడ్యుడికేటింగ్ అథారిటీ ఫర్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అండర్ ఐబీసీ యాక్ట్. ఇప్పుడు మనకి ఐబీసీ యాక్ట్ ఉంది చూడండి, ఇక్కడ ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ ద్వారా ఎన్సిఎల్ఏటీ అనేది అథారిటీ అడ్జుడికేటింగ్ ఏజెన్సీ అనమాట. సో ఇంకా ఇది ఇప్పుడు వేరే వేరే కేసెస్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం ఫ్రాడ్ కేసెస్ ఏవైనా కన్ఫ్లుయెన్స్ కేసెస్ ఏవైనా ఉంటుంటే డెఫినెట్లీ ఇట్ విల్ గో టు ద ఎన్సిఎల్ఏటీ. సో ఇప్పుడు ఎన్సిఎల్టీ మీద మనకి ఇప్పుడు రీసెంట్ ఆర్టికల్ ఏంటంటే ఎన్సిఎల్టీ జంక్స్ అనిల్ అగర్వాల్ లెడ్ ఫర్మ్ టేక్ ఓవర్. ఇప్పుడు చెప్పాను కదా, మెజర్ అండ్ అక్విజిషన్స్కి కావాలన్న ఏ కేసు అయినా ఎన్సిఎల్టీకి వస్తుంది. ఇలాంటిది ఒక కేసు అయితే వచ్చింది. ఐబీసీ ప్రొవిజన్స్ నాట్ కంప్లైడ్. నేను చెప్పినట్టు ఇట్ ఈస్ అన్ అడ్జుడికేటింగ్ బాడీ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పాను. సో ద ప్రొవిజన్స్ ఆర్ నాట్ కంప్లైంట్ అంట అని బాడీ చెప్తుంది. సో దిస్ ఈస్ జస్ట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఇప్పుడు దిస్ ఈస్ క్లియర్ తో దెన్ విల్ జస్ట్ సీ ద క్వశ్చన్, how a question can be asked from this article as per the prelims perspective. Consider the following statements. NCLT was formed based on recommendations of Justice Iradi committee that was related to insolvency and winding up of companies in India. Okay, NCLT అనేది జస్టిస్ ఇరాడీ కమిటీ రికమెండేషన్స్ వల్ల ఫామ్ అయిందని చెప్తున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్. యాజ్ ఆఫ్ నౌ Ministry of Corporate Affairs has 15 NCLT branches. Okay, so if someone who knows a bit of NCLT, they will definitely say that both the statements are correct here. Answer C would be the correct answer here. Both the statements are correct. Yes, it is suggested by Justice Iradi committee, and yes, it definitely comes under Ministry of Corporate Affairs. It has 15 NCLT benches ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సిగ్నిఫికెంట్గా ఒకే దగ్గర కాన్సన్ట్రేషన్ అయ్యి కాకుండా మీకు వేరియస్ బెంచెస్ ఉంటే మీకు డిస్బర్సల్ ఆఫ్ కేసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు మనకి సుప్రీంకోర్టుకి కూడాను ఒకే దగ్గర కాకుండా ఇంకా బెంచెస్ పెంచాలి, బెంచెస్ ఉండాలి. సుప్రీం సీట్ ఒక దగ్గర ఉండొచ్చు కానీ బెంచెస్ వేరే దగ్గర ఉండాలి అని చాలా వరకు మనకి రికమెండేషన్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు కంపెనీస్ అవన్నీ ఇండస్ట్రీస్ అన్ని చాలా వరకు డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయి. ఒక్కొక్క దగ్గర వేరే రిమోట్ ఏరియాస్లో కూడాను మీకు ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి. సో అన్నిటికీ ఒకే దగ్గరికి వెళ్ళి కేసెస్ అని చెప్పాలంటే అది ఎప్పటికీ కష్టం అవుతుంది. సో అలా కాకుండా బెంచెస్ పెడితే తొందరగా రిడ్రసల్స్ అన్ని చాలా ఫాస్ట్గా అయిపోతాయి. Okay, so this is about NCLT. Let's go to the next article. Myanmar has ingredients for civil war అని చెప్పారు. ఇక్కడ చూస్తే there are now 2 governments and several armed forces, says ASEAN chair. ASEAN అంటే we all know ఏషియన్ నేషన్స్ మనం ఇప్పుడు వింటూనే ఉంటాం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ బ్లాక్ అని కూడా ఉంది. సో ఏషియన్ ఆల్ దీస్ ఆర్ గ్రూపింగ్స్. మనకి ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ IR సిలబస్, యూ హ్యావ్ వేరియస్ గ్రూపింగ్స్. ఏషియన్, నాటో, we have regional cooperation group. We have many groups. Recently we have COD also. So all this the regional groupings ఉంటాయి. రీజనల్ గ్రూపింగ్స్లోని మనకి అక్కడ ఏమేమి చేయొచ్చు, ఇంకా మనం టెన్షన్స్ని ఎలా మనం తగ్గించవచ్చు, స్టెబిలిటీ ఎలా పెంచవచ్చు, కల్చర్ని మన పొలిటికల్ని కల్చర్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు అనే ఈ రీజనల్ గ్రూపింగ్స్లో మనం జరుగుతూ ఉంటాయి. ముందైతే మనకి వేరియస్గా సిగ్నిఫికెంట్గా 2 పవర్సే ఉండేవి, US అండ్ USSR. తర్వాత 19
1992 తర్వాత విత్డ్రాల్ తర్వాత ఇప్పుడు సోవియట్ యూనియన్ స్ప్లిట్ తర్వాత నౌ దిస్ ఇస్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్ని ఎమర్జ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు సిగ్నిఫికెంట్గా మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ మల్టీలాటరల్ పవర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏది ఒకటి సిగ్నిఫికెంట్ ఇదే పవర్ఫుల్ అని చెప్పలేం. కొన్ని గ్రూపింగ్ అయిపోయి వాళ్ళు సిగ్నిఫికెంట్ ఇంట్రెస్ట్గా చేసుకుంది. మన సార్క్ ఉంది. సో ఇప్పుడు ఈవెన్ దో ఇట్ ఇస్ డిఫంక్ట్ నౌ, కానీ దానికంటూ ఒక పవర్ ఉంది. బిమ్స్టెక్ ఉంది, దానికంటూ ఒక పవర్ ఉంది. బికాస్ వీ ఆల్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ రీజియన్, సేమ్ టోపోగ్రఫీ, సేమ్ జియోగ్రఫీ. సో అలానే ఉంది. సో అలానే ఏషియాన్ కూడా ఉంది. ఇప్పుడు ఏషియాన్ మీద ఇప్పుడు మనకి చూస్తే మనకి ఇండియా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పాను, ఇందులో ఏం చెప్పాను, ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్నాను. ఇండియా ఈవెన్ దో ఇట్ ఈస్ సౌత్ ఆఫ్ ద కంట్రీ, సౌత్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇట్స్ నాట్ సౌత్ ఈస్ట్ Asia. Okay, India is definitely not part of this. Some of the members ఏంటంటే ఇప్పుడు Indonesia is a part of this group. Indonesia, we have Malaysia, we have Philippines, we have Singapore, Thailand, Brunei, Vietnam, Laos, Myanmar, Cambodia. So India ఉందా? ఇండియా లేదుగా. సో ఆల్ సౌత్ ఈస్ట్ నేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. ఓకే, ఇప్పుడు దీని మీద ఇప్పుడు మీరు చూస్తే 8th August ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏషియన్ డే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఫర్ యూ. 8th August ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఏషియన్ డే. ఓకే, సో ఏషియాన్ సెక్రటరీ ఈజ్ ఇన్ ఇండోనేషియా. అందుగురించి ఫస్ట్ కంట్రీ ఇండోనేషియా. సో ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మనకి సాల్వ్ చేయడానికి, ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి చాలా వరకు యూజ్ అవుతాయి. దీనికి ఒక మోటో కూడా ఉంది ఏషియాన్కి. ద మోటో ఈజ్ వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ. నేను ముందుగానే చెప్పినట్టు ఎవ్రీ రీజనల్ గ్రూపింగ్ హ్యాస్ దేర్ ఓన్ విజన్స్, దేర్ ఓన్ మిషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇలానే దీని మోటో ఏంటంటే విజన్, ఐడెంటిటీ అండ్ కమ్యూనిటీ. ఓకే, సో మనకి ఒక బేసిక్ ఐడియా వచ్చింది కాబట్టి ఏషియాన్ మీద. సో ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఎలా రావచ్చు, యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ ఎలా అడగచ్చో మనం ఒకసారి చూద్దాం. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద మోటో ఏషియాన్ ఈజ్ వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ. ఓకే, సెకండ్, ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ఏషియాన్. సో నేను ముందు అంతా డిస్కస్ చేశాను. ఇఫ్ యూ give some attention to my just 2 minutes before lecture, you will definitely say both this statement is definitely correct and this statement is the wrong one. So you will eliminate second option. The correct option will be A1 only. Okay, సో దిస్ ఈజ్ ఇలా మనం సాల్వ్ చేసుకుంటే ఒక ఆర్టికల్ని ఈ విధంగా మనం చదువుకొని ప్రతిదీ ఒక 360 వ్యూలో, ప్రతిదీ ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఏషియన్ మీద కాకుండా అసలు అదేంటి, ఆ బాడీ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, దానికి ఏవైనా ఇప్పుడు మెంబర్ కంట్రీస్ ఏంటి, దాని సెక్రటేరియట్ ఎక్కడుంది, ఏషియన్ డేని మనం ఎలా ప్రమోట్ చేసుకుంటాం, దాని మోటో ఏంటి, ఇలా మీరు సిగ్నిఫికెంట్గా 4-5 వ్యూస్ మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక వ్యూలో మీకు క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా మీకు ఇన్ని ఫ్యాక్ట్స్ తెలుసు కాబట్టి మీరు ఒక ఆప్షన్స్ని ఖచ్చితంగా మీరు ఎలిమినేట్ చేయగలుగుతారు. సో ఆ ప్రాసెస్సే నేను ఫస్ట్ చెప్పినట్టు మన ఎడిటోరియల్ సెషన్స్లోని చేస్తాం. ప్రతి ఎడిటోరియల్ని, ప్రతి ఓపెడ్ని మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లోని మనం డైసెక్ట్ చేసి దాని నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు, మన క్వశ్చన్స్ వస్తే మనం ఎలా అటెంప్ట్ చేయాలి, ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చిందంటే దాన్ని ఎలా మనం ఆన్సర్ చేయాలి అనేది మనం ఎడిటోరియల్ సెషన్స్లో తెలుసుకుంటాం. ఓకే, ఇఫ్ దిస్ ఈస్ క్లియర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. చూడండి, ఇక్కడ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ జస్ట్ యాజ్ ఎఫెక్టివ్ సేస్ సైంటిస్ట్. ఓకే, ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ అంటే మనకి ఇండియాలో ఇప్పుడు మనకి కోవాక్సిన్ ఉంది. కోవాక్సిన్ ఇస్ అ ట్రెడిషనల్ వ్యాక్సిన్, ఎందుకంటే that has made with an technique of inactivated vaccine. మనకి చిన్నపిల్లలకి వేసే వ్యాక్సిన్స్ కూడా ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్సే. సో అలాగా ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఏంటంటే మనకి యూజ్ టు కిల్డ్ వెర్షన్స్ ఆఫ్ జర్మ్స్ దట్ కాజెస్ డిసీజ్. ఇప్పుడు కోవిడే ఉంది. కోవిడ్ మనకి సార్స్ కోవిడ్ మనకి ఆ డిఎన్ఏ ఉంది కదా, వైరస్ డిఎన్ఏ, దాన్ని కిల్ చేసేసి ఆ వ్యాక్సిన్లో పెట్టేసి దాని నుంచి ఇప్పుడు కిల్ అయిపోయింది కాబట్టి మనకి ఏం ఎఫెక్ట్ కాదు అది బాడీలోకి వెళ్తే. కాకపోతే మనకి ఆ జర్మ్ లోపల ఉండడం వల్ల
మనకి ఏంటంటే బాడీలోని రియాక్టివ్ ఏజెంట్స్గా మన బాడీ సెల్స్ పనిచేస్తాయి కాబట్టి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇట్ ఈస్ అన్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. అలానే మనకి ఇప్పుడు కోవిషీల్డ్ ఉంది, అదేంటది, అది వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్. అదేంటంటే ఒక యానిమల్ వెక్టర్లోని యూనో దట్ వ్యాక్సిన్ ఇండ్యూస్ చేసి అది మన బాడీలోకి పంపిస్తారు. సో ఈ రెండు కాకుండా ఇక్కడ ఎంఆర్ఎన్ఏ ఉంది చూసారా. అంటే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ అనమాట. సో ఇలాంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మీకు ఇలాగ ఇన్యాక్టివేటెడ్గా వెక్టర్గా కాకుండా మీకు డైరెక్ట్గా ఫంక్షన్స్ డిఫరెంట్లీ ఫ్రమ్ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్. ఇక్కడ ఏంటంటే ముందు నేను చెప్పినట్టు ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ స్టిమ్యులేట్ అన్ యాంటీబాడీ రెస్పాన్స్ బై ఇంజెక్టింగ్ ఏ హ్యూమన్ విత్ యాంటీజెన్స్. కానీ ఎంఆర్ఎన్ఏలో ఏంటంటే దీస్ వ్యాక్సిన్స్ ఏం చేస్తారంటే దే మేక్ ప్రోటీన్స్ ఇన్ ఆర్డర్ టు ట్రిగ్గర్ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఏంటంటే మీ వ్యాక్సిన్స్ తనంటే తానే ప్రోటీన్స్ డెవలప్ చేసుకొని మీకు ఏం వచ్చినా కూడా ఇమ్యూన్ రెస్పాన్స్ వెంటనే ఇచ్చేస్తాయి. ఇదేంటంటే ముందు చెప్పిన వ్యాక్సిన్స్ కన్నా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు దే ఇంజెక్ట్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ సీక్వెన్స్ మన బాడీలోకి. అది వచ్చిన తర్వాత దట్ విల్ స్టిమ్యులేట్ అండ్ అడాప్ట్ టు ఇమ్యూన్ రెస్పాన్స్ చేసేసి మీకు ఏంటంటే సెల్యులర్లోనే మీకు డైరెక్ట్గా రెస్పాన్స్ వస్తుంది. సో ఈ టెక్నాలజీ మనకి ఇండియాలో ఇంకా అంత సిగ్నిఫికెంట్గా అందుబాటులో లేదు. ఇది యూఎస్లోని రష్యాలో కూడా ఇప్పటికీ నేషన్ స్టేజ్లో కూడా ఉంది. ఎందుకంటే రష్యన్ స్పుట్నిక్ కూడా ఎంఆర్ఎన్ఏ కాదు, అది కూడా వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్ మన కోవిషీల్డ్ లాగా. సో కానీ ఫైజర్ అయితే మాత్రం మీకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కాకుండా ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ కూడా ఎఫెక్టివ్గా ఉన్నాయని ఇక్కడ ఒక రిపోర్ట్లో చెప్తున్నారు డాక్టర్ పీటర్ హార్డన్స్. సో అది దిస్ ఆర్టికల్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఇక్కడ చూడండి ఎంఆర్ఎన్ఏ అని రాశారు. సో ఎంఆర్ఎన్ఏ ఈజ్ ఇన్ న్యూస్. మనకి ప్రీవియస్లీ మనకి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి ఫిలిమ్స్లోని ఎంఆర్ఎన్ఏ మీద. సో దట్ ఈస్ బేసికల్లీ అబౌట్ ఎంఆర్ఎన్ఏ. అంటే ఎంలో ఏంటంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఓకే, సో ఇక్కడ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. mRNA vaccine make proteins in order to trigger an immune response. నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రెడిషనల్ వ్యాక్సిన్ స్టిమ్యులేట్ అన్ యాంటీబాడీ రెస్పాన్స్ బై ఇంజెక్టింగ్ హ్యూమన్ విత్ యాంటీజెన్స్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. జస్ట్ ఐ సెడ్ ఎర్లియర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హియర్ ఇక్కడ ఆప్షన్ ఏముంటుంది, సి, బోత్ అయి ఉంటుంది. సో ఇలా మన ఆర్టికల్గానే కాకుండా ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటి, మిగిలిన వాళ్ళని ఏంటి, అలా ఎప్పుడైనా మనం ఒక హోంవర్క్ చేస్తే, బేసిక్ హోంవర్క్ చేస్తే వీ కెన్ సాల్వ్ ఈజీలీ క్వశ్చన్స్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్. POSH పాష్ యాక్ట్ మనందరికీ తెలిసిందే, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్. పాష్ యాక్ట్ అంటాం మనం. ఇప్పుడు హెచ్సి గైడ్ లైన్స్ కొన్ని ఇచ్చారు. ఇది ఆల్రెడీ ఐ థింక్ ముంబై కోర్ట్ అనుకుంటా. ఎస్, ముంబై కోర్ట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఆ రికార్డ్స్ని అది బయట పెట్టద్దు అని. సో దాన్ని ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు POSH పాష్ యాక్ట్ అంటే ఏంటో మనకి ముందు ఐడియా ఉంది. ఇఫ్ సమ్మన్ మీరు ఎవరైనా కంపెనీస్లో పనిచేసి ఉండొచ్చు, లేకపోతే మీ వర్క్ ఏదైనా చిన్న ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే ఎనీ వర్క్ ప్లేస్లో ఏంటంటే ఇప్పుడు మనకి పాష్ కమిటీస్ కూడా ఉంటాయి. మనకి ర్యాగింగ్ కాకుండా మనకి కాలేజెస్లో యాంటీ ర్యాగింగ్ సెల్స్, విమెన్ వింగ్స్ ఎలా ఉంటాయో యూజువల్గా కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లోని, వర్క్ స్పేసెస్లోని ఈ కోసం అక్కడ విమెన్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళకి ఎటువంటి హెరాస్మెంట్ కానీ, వాళ్ళకి ఎటువంటి మొలస్టేషన్ కానీ జరిగితే వాళ్ళకి ఇమీడియట్గా ఎవరికైనా కంప్లైంట్ చేయడానికి, లేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా రెస్క్యూవల్గా ఇప్పుడు ఈ పాష్ యాక్ట్ అని 2013లో వచ్చింది. ఇది పాష్ యాక్ట్ 2013లో వచ్చింది. పాష్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగెన్స్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఓకే, ఇది యాక్చువల్లీ జస్టిస్ వర్మ కమిటీ అని మీరునే ఉండుంటారు. ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ నిర్భయ కేస్ అండ్ గైడ్ లైన్స్, ద నిర్భయ యాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఈజ్ ద హీస్ అ బేసిక్ క్యూరేటర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. హీ హెస్ డన్ అ వెరీ కమెండబుల్ జాబ్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో అలానే ఇప్పుడు పాష్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. యాక్ట్ నేను చెప్పినట్టు ఏంటంటే డిఫైన్ సెక్షువల్ హెరాస్మెంట్. అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటని డిఫైన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే హెరాస్మెంట్ అని డిఫైన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇట్ క్రియేట్స్ ఎ మెకానిజం. ఒక మెకానిజంని క్రియేట్ చేస్తుంది. ఆ మెకానిజం ఏంటి, ఫర్ కంప్లైంట్ రిడ్రెసల్. కంప్లైంట్స్ని ఎలా తీసుకోవాలి, కంప్లైంట్స్ని తీసుకున్న కంప్లైంట్ని ఎలా రిడ్రెస్ చేయాలి, ఎలా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ద ప్రాసెస్ ఏంటి అని చెప్తుంది. ఇప్పుడు మీరు దీనికి ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ కంప్లైంట్స్ కమిటీకి కూడా సివిల్ కోర్ట్కి ఉన్న పవర్సే ఉంటాయి. ఎందుకంటే సివిల్ కోర్ట్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇట్ హ్యాస్ అ పవర్ ఫర్ గ్యాదరింగ్ ఎవిడెన్స్. ఆ కంప్లైంట్స్ కమిటీ కెన్ యాక్ట్ సమ్ ఇండిపెండెంట్లీ అండ్ సమ్ గ్యాదర్ ఎవిడెన్స్. ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ నిజమా, ఎవరి మీద కంప్లైంట్ చేశారు, అసలు బేసిక్ ప్రిటెన్స్ ఏంటి కంప్లైంట్ చేయడానికి, కంప్లైంట్ చేసిన పార్టీస్
ఎవరు, వాళ్ళు డిఫైన్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనే కమిటీ ఉంటుంది. కమిటీ రిక్వైర్డ్ ఫర్ ఆ కన్సిలియేషన్ ప్రాసెస్, ఆ ఎంక్వైరీ అంతా కమిటీ చూసుకుంటుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఇప్పుడు మీకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది ఎవ్రీ ఆఫీస్లోని. అది యూజువల్గా మీకు 10 ఆర్ మోర్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా మీకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ మీరు ఫామ్ చేయొచ్చు. బేసిక్గా ఏంటంటే మీ ఆర్గనైజేషన్లో ఒక 10 మెంబర్స్ ఉండాలి, ఉమెన్ ఉండాలి. ఈ కంప్లైంట్ కమిటీస్ డీటెయిల్స్ అన్ని వెన్ యూ రీడ్ ద యాక్ట్ డీటెయిల్లీ దెన్ యూల్ నో ఒక కమిటీకి యూజువల్గా ఎన్ని యాక్ట్లు ఉన్నట్టు మీ కమిటీలోని ఉమెన్ మెంబర్ ఉండాలి. సో ఆల్ ద డీటెయిల్స్ that pertains with the act. But this is the basic premise of POSH Act. So now that we know a good number of details regarding POSH Act, let's see what kind of question that we can expect in UPSC. Consider the following statements. A. Every employer is required to constitute an internal complaints committee of each office or a branch with 10 or more employees. As I said, yes, this is the correct answer. The second option is complaints committee does not have the powers of the సివిల్ కోర్ట్ ఫర్ గ్యాదరింగ్ ఎవిడెన్స్. నేను ఏం చెప్పాను, కంప్లైంట్ కమిటీకి పవర్స్ ఉంటాయని చెప్పాను. అందు గురించే దట్ ఈస్ అన్ ఎంపవర్మెంట్ కమిటీ. మీ కంప్లైంట్స్ కమిటీకి సివిల్ కోర్ట్స్ పవర్స్ ఉండడం వల్ల ఇట్ గ్యాదర్స్ ఎవిడెన్స్, ఇట్ విల్ డూ ద రిక్వైర్డ్ కన్సిలియేషన్ బిఫోర్ ఇనిషియేటింగ్ అన్ ఎంక్వైరీ రిక్వెస్టెడ్ బై ద కంప్లైంట్. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అ సివిల్ కోర్ట్. ఇంత పవర్స్ లేకపోతే మరి ఎందుకు ఇంత యాక్ట్ తెచ్చేసాయి? సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఎంపవర్డ్ అండ్ ఇట్ హ్యాస్ అ పవర్స్ విత్ ద పవర్స్ ఆఫ్ ద సివిల్ కోర్ట్. ఓకే, సో దెన్ it makes C both 1 and 2 are the correct options here. So that is it. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ఆర్టికల్ ఎలా అనలైజ్ చేయాలి, ఆర్టికల్ నుంచి మనం ఫ్యాక్ట్స్ ఏవేవి తీసుకోవాలి, ఎలా ఒక 360 డిగ్రీ అనాలిసిస్ చేయాలి, చేసిన తర్వాత యూపీఎస్సీ సిలబస్ ఏంటి, సిలబస్ తెలుసుకున్న తర్వాత దాని నుంచి ప్రిలిమ్స్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏం వస్తాయి, క్వశ్చన్స్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ని మనం ఉన్న మన డీటెయిల్స్తోని మనం ఎలా ఎలిమినేట్ చేయాలి, రైట్ ఆన్సర్ని ఎలా మనం పికప్ చేయాలి అనేది ఇట్స్ అన్ ఆర్ట్. ఇప్పుడు మీరు ఒక 1 డేలోని 1 మంత్లోని అంతగా చెప్తే ఒక 6 మంత్స్లో కూడా రాదు. కనీసం అట్లీస్ట్ 1 year 1.5 year మీరు ఇలా గ్రైండ్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ అకామిడేటెడ్ టు ద యూపీఎస్సీ టెర్మినాలజీ, యూపీఎస్సీ థింకింగ్, యూపీఎస్సీ స్కీమ్ అవన్నీ మీకు అర్థమవుతాయి. Definitely it's not a single man's job. It definitely you need some sort of guidance, some sort of coaching. All these classes, be it YouTube, be it UPSC Infinity, be it our current affairs course, definitely gonna give a greater impact to your daily self study. Okay, if this is clear, let's end this session here itself. Let's meet in the next session, and please let us know your comments, your ideas, everything in the comment section. Thank you. Jai Hind.